దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు థర్స్డే 26th ఫిబ్రవరి 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనము. హీబ్రూస్ చాప్టర్ 9 and verse 28. అలాగ్ననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకును కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్లారా, దేవుడు ఎవరికి ప్రత్యక్షమవుతున్నాడనే మాట ఇక్కడ రాయబడ్డాది. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. So Christ was once offered to bear the sins of many, and unto those who look for him shall he appear the second time without sin unto salvation. The Lord is coming back for those who are waiting for him. ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ మారు యేసు ప్రభువారు ఎవరికి ప్రత్యక్షమవుతారు? ఎవరైతే ఆయన కొరకు కనిపెడుతున్నారో. జాగ్రత్తగా గమనించాలి. మన పాపముల కొరకు వెల్ల చెల్లించిన యేసుక్రీస్తు వారు తిరిగి పాపము లేనివాడుగా రానై ఉన్నాడు. మన రక్షణ కొరకు రానై ఉన్నాడు. ఈస్ కమింగ్ బ్యాక్ ఫర్ అవర్ సాల్వేషన్. బట్ ఫర్ హూమ్ ఈస్ హీ కమింగ్? ఈస్ కమింగ్ ఫర్ దోస్ హూ ఆర్ వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిమ్. తన కొరకు ఎదురు చూస్తున్న వారి గురించే ఆయన తిరిగి రానే. అందరి గురించి కాదండి, అందరి గురించి కాదు. ఈస్ కమింగ్ ఫర్ దోస్ హూ ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఈరోజు ప్రశ్న, నువ్వు ఆయన కొరకు కనిపెడుతున్నావా? ఆయన కొరకు కనిపెట్టే వ్యక్తివైతే ఈ లోకాన్ని ప్రేమించవు. ఆయన కొరకు కనిపెట్టే వ్యక్తివైతే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుతావు. ఈరోజు నీవు యేసు ప్రభు వారి కొరకు కనిపెడుతున్నావా? వస్తాడని తెలుసు, అందరికీ తెలుసు యేసు ప్రభు వస్తారని. కానీ అనుక్షణము కనిపెట్టు వారి కొరకు రక్షించుటకై యేసు ప్రభు వారు రెండవ మారు పాపము లేనివాడుగా ప్రత్యక్షమవుతున్నాడు. Jesus is going to appear himself to people who are looking for him, who are waiting for him, not for everybody, not for every preacher or every believer. He's going to come for people who are waiting for him. Are you waiting for him? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కొరకు కనిపెట్టే వ్యక్తివైతే నీ గురి అంతా ఆయన వైపే ఉంటుంది. యువర్ ఫోకస్ విల్ బీ ఆన్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందెదరు. జాగ్రత్తగా గమనించాలి. ఇఫ్ యు డోంట్ వెయిట్ ఆన్ ద లార్డ్, యు విల్ నాట్ రెన్యూ యువర్ స్ట్రెంగ్త్. యేసు ప్రభువారు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు నువ్వు ఎత్తబడాలి మధ్యాకాశంలోనికి. దట్స్ కాల్డ్ ర్యాప్చర్. వాట్ ఈస్ ర్యాప్చర్? వెన్ జీసస్ కమ్ ఇన్ ద మిడ్ హెవెన్స్, యు ఆర్ కాల్డ్ అప్. నువ్వు పిలువబడతావు, నువ్వు ఎత్తబడతావు. ఎవరు పిలువబడతారు తెలుసండి? యెహోవా కొరకు ఎదురు చూచువారే. యు విల్ హియర్ ద వాయిస్, కమ్ అప్. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందెదరు. వారు పక్షిరాజు వలె రెక్కలు పైకి ఎగురెదరు. They that wait on the Lord will renew their strength, will stretch up the wings like eagles and go up. So without strength, you cannot meet Jesus in the mid-air skies. యేసు ప్రభుని మధ్యాకాశంలో నువ్వు కలుసుకోవాలంటే నీవు రెక్కలు చాపి ఎగిరే శక్తి నీకు కావాలి. ఇది ఎవరికి ఇస్తాడు తెలుసండి? యెహోవా కొరకు ఎదురు చూచు వారికి. ఐజియా చాప్టర్, యు సీ దట్ ఇన్ బుక్ ఆఫ్ ఐజియా. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము ప్రతి క్షణము దేవుని కొరకు కనిపెడుతూ వారుగా మనం ఉండాలి. హిందీ మే పढ़ेंगे. Hebrews chapter 9 और verse 28 पढ़ रहे हैं. यीशु मसीह बातों के पाप उठाने के लिए एक ही बार बलिदान हुआ है और दूसरी बार पाप रहित होकर उन लोगों के उद्धार के लिए आएंगे जो उत्सुक से उनकी प्रतीक्षा कर रहे हैं. यीशु मसीह किसके लिए वापस आएंगे?
जो उनके लिए प्रतीक्षा कर रहे हैं। बहुत प्रामुख्य बात है। प्रभु को बहुत धन्यवाद से, उत्सुकता से जो भी प्रभु की राह देख रहे हैं, प्रतीक्षा कर रहे हैं, उन्हीं के लिए वापस आ रहे हैं। सबके लिए नहीं, सबके लिए नहीं। पहली बार जब आए, सबके పాపం కి ఆए. మొదటిసారి యేసు ప్రభు వచ్చినప్పుడు అందరూ పాపల నిమిత్తం వచ్చాడు. కానీ రెండోసారి వస్తున్నప్పుడు ఆయన కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకే వస్తున్నాడు. నువ్వు ఆయన కొరకు ఎదురు చూసే వ్యక్తివై ఉన్నావా? ఆర్ యు ఎ పర్సన్ హూ ఇస్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్? లెట్ మీ ప్రే ఫర్ యు. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు నాయన. మీ కొరకు కనిపెట్టి వారి కొరకే నువ్వు రెండోసారి ప్రత్యక్షమై ఉన్నావు, అవ్వబోతున్నావు తండ్రి. దేవా తండ్రి, ఈ యొక్క డివోషన్లో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు మీ కొరకు కనిపెట్టేవారుగా ఉంటకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేయించున్నానయ్యా. అవును తండ్రి, మేము కనిపెట్టకుండా మేము రక్షింపబడమయ్యా, సహాయం చేయమని అడుగుచున్నానయ్యా. దేవ, కనిపెట్టే వారిని రక్షించుటకు నువ్వు పాపం లేనివాడుగా రెండవసారి ప్రత్యక్షమవుతుండగా నాయన, మేము ఆ యొక్క ఆధిక్యతను పొందుకొని మేము ఆశీర్వదింపబడినందుకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడి ఎగ్జామ్స్ రాస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవ, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు నాయన, దేవా సెమిస్టర్ ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరే దీవిచ్చి ఆశీర్వదించడానికి స్తోత్రములు. అనారోగ్యం వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, సర్వోన్నతర సర్వశక్తి గల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, ఈ సమయంలో రక్షకుడు నాయన తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన మీరు దీవించమని అడుగుచున్నాను. మంచి జాబ్స్తో దీవించమని అడుగుచున్నాను ప్రభా. నాయన జాబ్స్ చేస్తున్న వారిని కూడా బలపరచమని అడుగుచున్నాను. బిజినెస్ చేస్తున్న వారు దీవించమని అడుగుచున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయా కీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. పరిశుద్ధ దేవా నాయన, భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకి శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థనకి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.